Hi everyone, this is Happy News TV. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు టీఆర్ఈ ఐఆర్బి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సొసైటీస్కి సంబంధించినటువంటి గురుకుల న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది 27th May 2020 రావడం జరిగింది. ఇక్కడ మనకు గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి పేపర్లో వచ్చినటువంటి మనం ఒక యాడ్ కూడా చూస్తాము. దీనికి కూడా ఇది 27th May 2020 రావడం జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమం మరియు గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ అని మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వివరాలు చూద్దాము. అసలు పోస్టులు ఏంటివి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత శాలరీ ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అంటే డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషను, ఇటువంటి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము. అంతకన్నా ముందుగా మా ఛానల్లో మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే కనుక మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన న్యూస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అప్పుడు వెంటనే మీరు ఇమ్మీడియట్గా అందరికన్నా ముందుగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమం మరియు గిరిజన విద్యాలయ సంస్థ హైదరాబాద్ ఇది ప్రకటన ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమం మరియు గిరిజన గురుకుల ప్రతిభ కళాశాల ఎందు డిగ్రీతో పాటుగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మరియు నీట్కు శిక్షణ ఇస్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, వాళ్ళకు హెల్ప్ఫుల్గా అంటే వాళ్ళకు సహాయంగా సబ్జెక్ట్ అసోసియేట్స్ అనే ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు మ్యాథ్స్ 22, ఫిజిక్స్ 18, తర్వాత కెమిస్ట్రీ 22, వృక్షశాస్త్రము తర్వాత 22, తర్వాత జీవశాస్త్రము 19, మొత్తం 103 ఖాళీలు అనేవి మనకు ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అంతర్జాలం www.tgtwgurukulam.telangana.gov.in లేదా www.tswreis.in వెబ్సైట్ను సందర్శించండి. ఇది పేపర్లో వచ్చినటువంటి పత్రికా ప్రకటన. దాని తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మన దగ్గర ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సెలెక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అసోసియేట్ ఇన్ సిఓఈ ఆఫ్ TSW REIS అండ్ TT అంటే TS అండ్ T తెలంగాణ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ 2020 నుంచి 2021 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అని అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ రెమ్యునరేషన్ చూడండి. ఇక్కడ రెమ్యునరేషన్ ఇన్ దిస్ రిగార్డ్ అప్రాక్సిమేట్లీ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ అసోసియేట్ పోస్ట్ ఆర్ వేకెంట్ ఇన్ ద ఫాలోయింగ్ TTW అంటే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్ మే బీ given chance to work in COEs for the remuneration of 25,000 and the part-time lecturers to work non-COEs for remuneration 18,000 సంబంధించి మనకి ఇక్కడ 25,000 18,000 రెమ్యునరేషన్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కనుక రిక్వైర్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అసోసియేట్స్ ఇన్ బోత్ సొసైటీస్ అంటే ట్రైబల్ అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సొసైటీస్లో మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి చూసినట్లయితే కనుక నల్గొండ, తర్వాత అలగనూరు కరీంనగర్, తర్వాత ధర్మారం బి నిజామాబాదు, తర్వాత నార్సింగి రంగారెడ్డి డిస్టిక్, అదేవిధంగా చిత్కుల్ సంగారెడ్డి, తర్వాత ఖమ్మంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ డిస్టిక్, తర్వాత చిలుకూరు రంగారెడ్డి డిస్టిక్, తర్వాత దాన్వాయిగూడెం, తర్వాత ఇక్కడ వరంగల్ చూసినట్లు వరంగల్, వనపర్తి, కురవి, మైబాద్, నార్నూర్, దేవరకొండ, కరీంనగర్, కల్వకుర్తి, తిప్పారికి, సిరోల్, ఇట్లా మొత్తం ఆయా ప్లేసెస్లో పలానా పోస్టులు అనేవి వేకెంట్గా ఉన్నట్టుగా మనకు ఇవ్వడం జరిగింది. మానకొండూరు, తర్వాత జడ్చర్ల, ములుగు, వికారాబాదు, మిట్టపల్లి, తర్వాత భద్రాచలము, KSD సైట్, ఇట్లా మనకి ఇప్పుడు మ్యాథ్స్ 22, ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 22, బాటనీ 22, జువాలజీ 19, మొత్తం పోస్టులు అనేవి 103 వేకెంట్గా ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సబ్జెక్ట్ అసోసియేట్స్కి సంబంధించి చూసినట్లయితే కానీ క్యాండిడేట్స్ హ్యావింగ్ మాస్టర్స్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అంటే పీజీతో పాటుగా పీజీలో ఫస్ట్ క్లాస్ అనేది ఉండడం కంపల్సరీగా ఉండాలి.
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ అండ్ ఎంసెట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అచీవ్మెంట్స్ ఇఫ్ ఎనీ ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే చూడాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఉండాలని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే కనుక ప్రొఫిషియన్సీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్, పలానా సబ్జెక్ట్ కొంతమంది జువాలజీ, బాటనీ, మ్యాథ్స్ ఇట్లా ఉంది కదా, ప్రొఫిషియన్సీ ఏ విధంగా ఉందో చూస్తారు. అదేవిధంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా చూడాలి. ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంటెన్సివ్ ఐడియా అబౌట్ జేఈఈ, నీట్, ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఎనీ ఇన్నోవేటివ్ న్యూ మెథడ్స్ ఏమన్నా చెప్తే వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఎప్పుడు 28 మే 28 మే నాడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా 28 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఈ రోజు నుంచి. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 6th జూన్కి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమో 13th జూన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా డెమో ఆర్ ఇంటర్వ్యూ కానీ డెమో కానీ అనేది డేట్స్ అనేవి తర్వాత మనకు ఇంటిమేట్ చేస్తారు. తర్వాత పోస్టింగ్ అలొకేషన్ అనేది విల్ బీ ఇన్ఫార్మ్ లెటర్, అది కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డెమో అయిపోయిన తర్వాత మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు ఏమో 500 రూపీస్ అని చెప్పారు. తర్వాత హౌ టు అప్లై, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ ఆన్లైన్ ఫర్ టీటీ అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్. అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన తర్వాత ఇక్కడ www.tggurukulam.telangana.gov.in అని ఇవ్వడం జరిగింది. తర్వాత www.tswreis.in కూడా మనము అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, ద క్యాండిడేట్స్ హ్యావ్ టు టేక్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ దేర్ మాస్టర్స్ డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్. మాస్టర్స్ డిగ్రీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా అప్లయింగ్ ఫర్ ద సబ్జెక్ట్ అసోసియేట్ హ్యావ్ టు అటెండ్ రిటర్న్ టెస్ట్. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద టెస్ట్ దేర్ విల్ బి డెమోకేమో 1:2 రేషియోలో, డెమో లేదా ఇంటర్వ్యూలో 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఇంకొకటి దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ 1/4 అనే నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దేర్ విల్ బి 50 క్వశ్చన్స్, 50 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఒక తప్పు ఆన్సర్ చేస్తే కనుక 1/4 మార్క్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్లు, 50 మార్కులు. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 60 minutes అనేదిగా ఇవ్వడం జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సర్వీస్ విల్ బి యూటిలైజ్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటేక్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. సర్వీస్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో అప్పటి నుంచి సర్వీస్ అనేది కౌంట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి జాబ్ న్యూస్కి సంబంధించినటువంటి వివరాలు మీకు ఎప్పటికప్పుడు కావాలంటే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.